నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విశాఖ ఆర్థిక రాజధానిగా అభివృద్ధి సాధిస్తుందని ఉద్ఘాటించిన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే జనసేన నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. అంగరంగ వైభవంగా సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి స్వాతి హోమం పరవశించిన భక్తజనం. క్యాన్సర్ బాధితులకు అందించి చికిత్సలో అంకాలజీ సర్జన్లకు అత్యాధునిక మెలకువల కోసం నిర్వహించిన ఏపీ అంకో సమ్మిట్ 2024 విజయవంతంగా నిర్వహించిన మెడికవర్ హాస్పిటల్స్. దేశంలో క్రైస్తవ మైనారిటీలపై మత వివక్షతతో కూడిన చట్టాలు మరియు దాడులకు వ్యతిరేకంగా విశాఖలో క్రైస్తవ పరిరక్షణ సమైక్య ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామివారి దేవస్థానంలో శ్రీ 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 వరహాలక్ష్మి నృసింహస్వామివారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలో అధిష్ఠింపజేశారు. పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచాలత్ర ఆగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. విశాఖ ఆర్థిక రాజధానిగా అభివృద్ధి సాధిస్తుందని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే జనసేన నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. సీతమ్మపేట దరి రాజేంద్ర నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ప్రారంభోత్సవంలో ప్రముఖ డైరెక్టర్ మెహర్ రమేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్యే గణబాబు, జనసేన పిఎసి సభ్యులు తాతారావు, జనసేన మహిళా నాయకురాలు ఉషా కిరణ్, సుధాకర్, శివకుమార్ రెడ్డి, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. విశాఖ ప్రజలకు, పార్టీ వర్గాలకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఇక్కడ నాయకులు అందుబాటులో ఉంటారని, రాష్ట్రంలో అద్భుతమైన పాలన సాగుతుందని, వైసీపీ పాలనను ప్రజలు ఎలా ఓడించారు అన్నది తెలిసిందే అన్నారు. ప్రజలు రాష్ట్రంలో కూటమి విజయంతో దీపావళి చేసుకున్నారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు పాలన ఎలా ఉంటుందో ప్రజలకు తెలిసిందే. ప్రధాని మోదీ సహకారంతో సుపరిపాలన అందిస్తున్నారన్నారు. విశాఖ అభివృద్ధికి బాటలు వేస్తున్నాం. భోగాపురం ఎయిర్పోర్టు, పోలవరం ప్రాజెక్టు సాకారం కానున్నాయి. విశాఖ ఆర్థిక రాజధానిగా అభివృద్ధి సాధిస్తుంది. ప్రకృతి అందాల నిలయం విశాఖ. పారిశ్రామికవేత్తలు కూడా ముందుకు వస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు సాధనకు కృషి చేస్తామని, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత వైసీపీకి అమావాస్య వస్తుందని జోషిన్ చెప్పారు. ఈ సమావేశంలో జనసేన 33 వార్డు కార్పొరేటర్ బీశెట్టి వసంతలక్ష్మి, 39 వార్డు కార్పొరేటర్ సాదిక్, కార్పొరేటర్ గోవిందరెడ్డి, కార్పొరేటర్ బుజ్జి, ఉత్తర ఇన్ఛార్జి పి ఉషా కిరణ్, జనసేన 27 వార్డు అధ్యక్షుడు సురేష్, వేణుగారు భారీగా కూటమి శ్రేణులు పాల్గొన్నారు. చూసేంత వరకు కూడా ఇక్కడున్న జనసైనికులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. రానున్న రోజుల్లో పార్టీలకి ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తాం. ఒక మంచి పేరున్న ప్రతి నాయకులను కూడా పార్టీలో తీసుకుంటాం. ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు, నెంబర్ 1 పొజిషన్లో జనసేన ఉండడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఏది చెబితే చేయడానికి జనసైనికులు సిద్ధంగా ఉన్నాం. పార్టీ బలోపేతం కోసం మనం జరిగిన మెంబర్షిప్ డ్రైవ్ చూశారు. అసలు ఎలా జరిగిందో కూడా టీఎస్ఎల్ సభ్యులు ఊహించుకుంటేనే, అంటే పార్టీ మీద ఎంత నమ్మకం ఉందో, పవన్ కళ్యాణ్ ఎంత నమ్మకం ఉందో తెలుస్తుంది. సో దానికి సహకరించిన జన సైనికులకు, నాయకులకు, ముఖ్యంగా ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం పనిచేస్తున్న ప్రతి జన సైనికులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వైజాగ్ సిటీ ఆఫ్ డెస్టినీ ముందే చెప్పాడు.
హైయెస్ట్ మెజార్టీతో గెలవబోతున్నాను నేను అని చెప్పాను. నేను ఈ విషయం అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా వంశీమయ్య అనేది వైజాగ్ సౌత్లో హైయెస్ట్ మెజార్టీ అంత బాగా వర్క్ చేస్తారు. ఆయన చెప్పింది చేసి నిరూపించారు. ఈరోజు స్టేట్లోనే హైయెస్ట్ మెజార్టీ వంశీకృష్ణ అంటే. అలాగే పార్టీ కార్యాలయాన్ని బట్టి ఈ లెవెల్లో తీసుకెళ్తామని కూడా ఆయన ముందే ఎలక్షన్ ముందే నాతో చెప్పడం జరిగింది. సో అది ఈ రోజున మళ్ళీ చేసి చూపించారు. వైజాగ్ని ప్రగతి పథంలో నడిపించడానికి ఈయన దగ్గర అంటే సమస్యలు చూసి వచ్చిన వంశీకృష్ణ గారికి జనసేన మా నాయకుడు ఆనరబుల్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత డెఫినెట్గా దీన్ని ఆయన చెప్పినట్టు ఇండస్ట్రియల్ జోన్లోనే కాదు, పోర్ట్ జోన్లోనే కాదు, అన్ని రకాలుగా సహజ వనరులు ఉన్న మన విశాఖపట్నాన్ని సినిమాటోగ్రఫీ ఇండస్ట్రీ కూడా జనసేన దగ్గర ఉంది. సో సినిమా రంగంగా కూడా దీన్ని చాలా విస్తృతంగా అభివృద్ధి చేసే దిశగా ఉంది. సో వైజాగ్ చాలా మంచి రోజు వచ్చింది. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనంపై జరిగిన దాడిని ఖండిస్తూ అనకాపల్లిలో కొవ్వొత్తుల నిరసన చేపట్టారు. అనకాపల్లి టౌన్ ఇటీవల విజయవాడలో జరిగిన అంబేద్కర్ స్మృతి వనంపై దాడిని ఖండిస్తూ అనకాపల్లి పట్టణంలో స్థానిక రామచంద్ర థియేటర్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర అనకాపల్లి పట్టణ శాఖ అధ్యక్షులు మందపటి జానకి రామరాజు ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన తెలియజేశారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన చేపట్టారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక దాడులు పెరిగిపోతున్నాయని పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు పేర్కొన్నారు. ప్రజలు ఒక అవకాశం ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఇచ్చిన హామీలన్నీ ఎక్కుపెట్టి మోసం చేస్తున్నారని అన్నారు. విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనంపై జరిగిన దాడిని ఖండించడానికి మేమందరం ఇక్కడికి రావడం, మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బల్సార్ భరత్ కుమార్ గారు వచ్చి ఇక్కడ నిరసన శాంతియుతంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానంగా మొన్న గెలిచిన ఎన్నికల్లో ఏమైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చడం చేయాలి తప్ప దానిని కప్పిపుచ్చడానికి, ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రముఖ వ్యక్తి, ప్రపంచ దేశాలు గర్వించదగ్గ ప్రపంచ మేధావి అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం జోలికి వెళ్ళడం అనేది చాలా తప్పు. దీన్ని ముక్తఖండంతో ఖండించడంతో పాటు విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం దగ్గర మరి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మరి 400 కోట్ల రూపాయలతో అంబేద్కర్ విగ్రహం నిర్మించడం జరిగింది. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి పేరుని రాత్రి 8 గంటల సమయంలో మరి పోలీసులు కూడా ఉంటుండగా అక్కడ హత్యకి పాల్పడి ఆ పేరు తొలగించడం రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ని అవమానించడం అని చెప్పేసి తెలియజేస్తూ ఇటువంటి చర్యలన్నింటినీ మానుకొని బాధ్యులపై వెంటనే చర్యలు కూటమి ప్రభుత్వం చేయాలి. లేనట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ మనం విజయవాడ నగర ఒడ్డులో ఉన్న భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్మృతివనం మీద జరిగిన దాడి నిరసిస్తూ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అనకాపల్లి నియోజకవర్గంలో మా ప్రీతమ నాయకులు అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మనసాల భరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో స్థానిక రామచంద్ర థియేటర్ జంక్షన్లో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి శాంతియుతంగా క్యాండిల్ ప్రదర్శన చేయడం జరిగింది. మరి ఇవాళ శృతివనంతో అంబేద్కర్ గారి శృతివనంతో జరిగిన దాడి అంటే ఇది ఒక వర్గం మీద జరిగిన దాడి కాదు, భారత జాతి మీద జరిగిన దాడిగా మన ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి అంగరంగ వైభోగం, స్వామివారి స్వాతి హోమం, వేద మంత్రాలతో పులకించిన సింహగిరి, పరవశించిన భక్తజనం. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి స్వాతి హోమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మేరకు స్వామివారి స్వాతి హోమంనకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఒకవైపు సర్వాభరణాలతో గోవిందరాజ స్వామి, మరోవైపు శ్రీ సుదర్శన చక్ర పేర్మలను వేద మంత్రాలతో మృదుమధుర మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలు అధిక సంఖ్యలో భక్తులు పూర్ణాహుతిలో పాల్గొన్నారు. భక్తులకు గోత్రనామాలతో పూజలు జరిపించి వారికి యజ్ఞ ప్రసాదం సదుపాయం కల్పించారు.
యజ్ఞంలో పాల్గొన్న భక్తులంతా సింహాద్రి నాథుణ్ణి దర్శించుకొని సేవించుకున్నారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు అందించే చికిత్సలో ఆంకాలజీ సర్జన్లకు అత్యాధునిక మెలకువలు తెలియజేసేందుకు విశాఖపట్నం మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నగరంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నిర్వహించిన ఏపీ ఓఎన్సిఓ సమ్మిట్ 2024 విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని ఏఐఎస్ఓ ప్రెసిడెంట్ ఎస్విఎస్ దేవ్, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ పిజే శ్రీనివాస్, మెడికవర్ హాస్పిటల్స్ ఏపీ రీజనల్ డైరెక్టర్ శ్రీమతి ఎన్ పద్మజ, చీఫ్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్, మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ కార్తీక చంద్ర పాల్గొని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్పీఎస్ దేవ్ మాట్లాడుతూ సీనియర్ల మార్గదర్శకత్వంలో విజ్ఞానం మరియు నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి యువ మరియు ఔత్సాహిక సర్జికల్ అంకాలజిస్టులకు ఈ సదస్సు ఎంతగానో దోహదపడుతుందన్నారు. సదస్సు ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ కార్తీక్ చంద్ర మాట్లాడుతూ క్యాన్సర్ చికిత్సలో శస్త్రచికిత్స ఎంతో కీలకమని, సర్జికల్ ఆంకాలజిస్టులు ఈ రంగంలో సరికొత్త పురోగతులను అందిపుచ్చుకోవాలని, అందుకే క్యాన్సర్ రోగులకు చికిత్స చేయడంలో అత్యుత్తమ శస్త్రచికిత్స ఆచరణలు ప్రదర్శిస్తూ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర ప్రముఖులు డాక్టర్ ఎంవిఎస్ఎస్ బాపారావు, సెక్రటరీ ఐఎంఏ డాక్టర్ కె శిల్ప, అబ్జర్వర్ ఏపీఎంసి ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ లాలిత్య స్వర్ణ, 20 మంది సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు. I am here in Vizag today because a new society is formed for the Andhra Association of Surgical Oncologists. Cancer is increasing all over the world, including in India, and there is a need to strengthen all the specialities. If the cancer is detected at early stage, it is curable, and cancer surgery plays a very important role in the overall control and treatment of cancers. So there is a need to strengthen the surgical oncology specialty. So I congratulate all the cancer surgeons of Visakhapatnam and Andhra Pradesh state for taking this initiative to form this society, which will help all the cancer patients in the Andhra region, not only in Andhra region but all over India. So they have a lot of work to do. And on behalf of Indian Association of Surgical Oncology, I assure all the support and training facilities and CMEs will be organized across the state of Andhra Pradesh to increase awareness of cancer, early detection of cancer, and offering timely treatment and affordable treatment to people of state of Andhra Pradesh. Thank you very much. ఒక సర్జికల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నాము. దిస్ ఇస్ మెయిన్లీ ఫర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ సర్జన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందరూ ఈరోజు కలుస్తున్నాము. మోర్ దెన్ 50 మంది క్యాన్సర్ సర్జన్స్ అండ్ టోటల్ రిజిస్ట్రేషన్ 170 మంది వచ్చారు ఆఫ్ జనరల్ సర్జన్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆంకాలజీ ఇన్ క్యాన్సర్ ట్రీట్మెంట్. దిస్ ఈజ్ అ స్పెషల్ అకేషన్. ఈరోజు మేము అసోసియేషన్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. మనకి మీకంతా తెలిసిందే, రోజుకి మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి ఎవిడెన్స్ మారుతుంది, టెక్నిక్స్ మారుతున్నాయి. మేమంతా వీ హ్యావ్ టు బీ అకాడమికలీ అప్డేటెడ్. సో దానికోసం వీ నీడ్ టు హ్యావ్ రెగ్యులర్ మీటింగ్స్. ఈచ్ ఫోకస్డ్ క్యాన్సర్, ప్రతి క్యాన్సర్ మీద రోజుకి ఎవిడెన్స్ మారుతుంది కాబట్టి వీ నీడ్ టు update ourselves. That is the first objective of this meeting. And second, ఒక అసోసియేషన్ మోర్ దెన్ 120 మంది సర్జికల్ ఆంకాలజిస్ట్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. సో వీ హ్యావ్ టు ఫార్మ్ అన్ అసోసియేషన్ అండ్ స్ట్రెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఇన్ ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్. సో క్యాన్సర్ ట్రీట్మెంట్లో సర్జరీ అనేది చాలా ఇంపార్టెంట్, అది అందరూ అర్థం చేసుకోవాలి. దెన్ థర్డ్ థింగ్, వీ ఆల్సో వాంట్ టు ఇన్స్పైర్, అంటే ఇప్పుడు యంగర్ జనరల్ సర్జన్స్ ఎవరైతే చేస్తున్నారో వీళ్ళందరినీ అంటే ఈ సర్జరీకి ఆంకాలజీ ఫీల్డ్లోకి తీసుకొస్తే దెల్ బీ బెటర్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఇన్ ఫ్యూచర్. ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, పక్షులు గూళ్లు పెట్టుకునే మొక్కలు, దేశీయ కూరగాయలు, ఆకుకూరల మొక్కలు నాటి పెంచుదామని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం అన్నారు. ఆనందపురం కస్తూరిబా గాంధీ బాలికల విద్యా సంస్థలో పండ్ల జాతి మొక్కలు, కూరగాయల నారు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు. భవిష్యత్తు తరాల కోసం సామాజిక వనాలు పెంచుకుందామన్నారు. జీవ వైవిధ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి
కృషి చేయాలని కోరారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి ఆధారిత వ్యవసాయం ఎంతో అవసరమన్నారు. జీవ వైవిధ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సంధ్యా ప్రసాదిని మాట్లాడుతూ తమ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తారన్నారు. ఈరోజు గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ అందజేసిన కూరగాయల నారు, కూరగాయల ఆకుకూరల విత్తనాలు, పండ్ల మొక్కలతో తమ విద్యా సంస్థను నందనవనంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు టి తారక, బి స్వరజలక్ష్మి, షీల, సరస్వతి, శ్రీలక్ష్మి, అనురాధ, కుమారి, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ కార్యకర్తలు జనపరెడ్డి, రవితేజ, ఇళ్ల కృష్ణకుమారి తదితరులు మాట్లాడారు. కేజీబీ ఆనందపురంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ రత్నం సారు అండ్ వాళ్ళ టీము వచ్చి మాకు మొక్కలు ఇవ్వడం జరిగింది. అవి మా ఆనందపురం టీము టీచర్స్ అండ్ స్టూడెంట్స్ కలిసి నాటడం జరిగింది. అవి అందులో కాయగూర మొక్కలు అండ్ పక్షులకి నీడనిచ్చే మొక్కలు ఇవ్వడం జరిగింది. వాటిని అన్నిటిని మేము ఈరోజు స్కూల్లో వేసాము. వాటిని సంరక్షించే బాధ్యత మేము కూడా తీసుకుంటున్నాము. అలాగే ఫ్యూచర్లో కాయగూరలు కూడా బాగా పండించుకొని మా ఆశలకు కావాల్సిన మేము వాటిని సద్వినియోగం చేసుకుంటామని, అలాగే గ్రీన్ క్లైమేట్ టీమ్ రత్నం సార్ అండ్ వాళ్ళ టీం కూడా ధన్యవాదాలు తెలుపుచు ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు కేజీబీ ఆనందపురం స్కూల్ తరపున మా యాజమాన్యం తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. గ్రీన్ క్లైమేట్ టీం వాళ్ళు మా హాస్టల్ విజిట్ చేశారు. వాళ్ళు కొన్ని మొక్కలు ఇచ్చారనమాట మాకు. మేము మా టీచర్స్ కలిసి ఆ మొక్కల్ని నాటాము. ఆ నాటిన మొక్కల్ని సంరక్షించుకునే బాధ్యత మేము తీసుకుంటున్నాం. అలాగే నాటిన మొక్కల్ని అందు నుంచి వచ్చే కూరగాయల్ని మేము మాకు అవసరమైన ఫుడ్ కి అలాగే ఇంకా దేనికైనా అదర్స్ కి మేము వాడుకుంటున్నాము. అలాగే మాకు గ్రీన్ క్లైమేట్ టీం రత్నం సార్ కి అండ్ వాళ్ళ టీం కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. గ్రీన్ క్లైమేట్ టీం రావడం జరిగింది. వాళ్ళు మాకు కొన్ని మొక్కలు అనేవి ఇచ్చారు. వాటిని మేము మా టీచర్స్ కూడా తీసుకున్నాం. వాటిని కూడా నాటము. వాటిని నాటిన మొక్కల్ని నీట్గా చూసుకునే బాధ్యత మాది, టీచర్స్ కూడా. వాళ్ళు కూరగాయల మొక్కలు, పక్షులకి గూడులు పెట్టుకునే మొక్కలు ఇచ్చారు. కూరగాయలు కూడా మేము ఇక్కడ వాడడానికి యూజ్ చేస్తాం. దేశంలో క్రైస్తవ మైనార్టీలపై మత వివక్షతతో కూడిన చట్టాలు మరియు దాడులకు వ్యతిరేకంగా విశాఖలో క్రైస్తవ ప్రగతి పరిరక్షణ సమైక్య ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ జరిగింది. క్రైస్తవ మైనార్టీల వివక్ష 1950 ఆర్డర్కు నిరసనగా విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన ర్యాలీలో క్రైస్తవ ప్రగతి పరిరక్షణ సమైక్య నిర్వాహకులు రెవరెండ్ ఎం సుధాకర్ పాల్, రెవరెండ్ జేమ్స్ కుంపట్ల, రెవరెండ్ కె ఈశ్వర్ డేనియల్, రెవరెండ్ ఎస్ హానీ జాన్సన్, విశాఖ క్రైస్తవ మత పెద్దలు పాల్గొని సమైక్య చేపట్టిన ర్యాలీకి తమ మద్దతు ప్రకటించారు. 1950 సంవత్సరంలో అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ క్రైస్తవ మైనార్టీలకు మాత్రమే వర్తించేలా ఉన్న మత స్వాతంత్ర నిరోధక చట్టాలకు తెరలేపారని, దీన్ని వ్యతిరేకిస్తూ ఆగస్టు 10, 1950 బ్లాక్ డేగా నిరసనలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు సమైక్య సభ్యులు వివరించారు. తెలుగు 2 రాష్ట్రాలలో ఎస్టీ, బీసీ, ఇతర కులాల నుంచి ఎవరైనా క్రైస్తవ మతం స్వీకరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు మతం మారిన క్రైస్తవ మైనార్టీలకు కుల నిర్మూలన చేస్తూ ఆధార్ క్రిస్టియన్ అని కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేస్తున్నారని, కొన్ని రాష్ట్రాలలో మత మార్పిడి నిరోధక చట్టాలు కల్పించి మత స్వాతంత్ర హక్కులకు నిర్బంధం కలిగిస్తున్నారని వివరించారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను భంగం కలిగిస్తున్న చట్టాల నుంచి విముక్తి కలగాలని ఆకాంక్షించారు. అనంతరం హాజరైన ప్రజలు క్రైస్తవ మతస్థులతో కలిసి సమైక్య సభ్యులు పలు ప్రాంతాల మీదుగా శాంతియుత ర్యాలీని కొనసాగింది. విశాఖపట్నం మత పెద్దల బిషప్ ఎంఏ పాల్ ఆశీస్సులు, క్రైస్తవ సంఘాల నాయకులు పాల్గొన్నారు. విరుచుకుపడుతున్న అనేకమైన దాడులు, ఇది దేవునికి విరోధమైంది, సమాజానికి సమంజసమైంది కాదు. ఇలాంటి వాటిని మేము అరికడుతున్నాము. దేవునికి ప్రార్థన చేస్తున్నాం. వీరందరినీ దీవించమని, వీరందరూ కూడా దీవించబడాలి. వారిని నిర్మూలన చేయమని మా ఆశ కాదు. క్రైస్తవత్వాన్ని గురించి సరైన అవగాహన లేదు చాలామందికి. కనుక ఈ సాయంకాల వేళలో ఈ నిరసన ర్యాలీకి ప్రభుత్వానికి విరోధం కాదు. వీఆర్ నాట్ అగెనిస్ట్ టు ఎనీ గవర్నమెంట్, వీఆర్ ఫర్ ద గవర్నమెంట్. కనుక వాళ్ళందరూ కూడా క్రైస్తవత్వానికి విరోధంగా నిలుస్తున్న వారందరినీ కూడా దేవుడు వారిని క్షమించాలని, వారి బ్రతుకులను మార్చాలని, సమాజానికి
వారు దీవెనకరంగా ఉండాలని కోరుతూ ఈ సాయంకాలం ర్యాలీ దేవుడు దీనిని ఆశీర్వదించి అభివృద్ధిపరచమని యేసుక్రీస్తు నామములో నేను వేడుకొంచున్నాను. 1950వ సంవత్సరం ఆగస్టు 10వ తారీఖున మత స్వేచ్ఛకు నిర్బంధంగా విడుదల చేసిన ఆర్డర్ గురించి, ముఖ్యంగా ఏ మతానికైనా చేరితే వారికి రిజర్వేషన్లు అలాగే కులమన్న వాల్యూ అన్నది ఉంటుంది. కానీ క్రైస్తవ మతానికి వెళ్తే మాత్రమే అది కులం తీసేస్తున్నారు. మళ్ళీ అందులోకి వస్తే ఏదో కులం క్లాక్ రూమ్లోంచి మళ్ళీ బయటకు ఇచ్చినట్లు మళ్ళీ గర్భాపు సైన్యులకు ఇస్తున్నారు. కనుక ఇలా కులం అన్నది ఏదో మేము రిజర్వేషన్ కోసం కాదు, కానీ సిటిజన్షిప్ వాల్యూలో క్యాస్ట్ అన్నది చాలా ప్రామాణికమైనది. కనుక క్యాస్ట్ని ఎలిమినేట్ చేయడం అన్నది సమాజంలో మమ్మల్ని ఎలిమినేట్ చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కనుక అనేక దాడులు జరుగుతున్నాయి. ఆ రోజు జరిగిన ఈ యొక్క ఆర్డినెన్స్ బట్టి మేము ఈ యొక్క నిరసనని తెలియజేస్తున్నాం. తదుపరి ఆంధ్ర రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి, అనగా షెడ్యూల్ క్యాస్ట్లకే కాదు, షెడ్యూల్ ట్రైబ్, బీసీ, ఇతర కులాలకు కూడా ఎవరైనా క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే వారికి కుల నిర్మూలన చేస్తారు. అంటే అదర్ క్రిస్టియన్ ఇస్తున్నారు. వాళ్ళకి సోషల్ స్టేటస్లో క్యాస్ట్ లేకుండా చేస్తున్నారు. ఇటువంటి విషయాలకు మాత్రమే నిరసన మేము తెలియజేస్తున్నాం. నగరంలోని 7 హిల్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. పరిపాలన భవనం 5వ అంతస్తులోని ఆసుపత్రి సీఈఓ గది అగ్నికి ఆహుతైంది. పక్కనే రోగులకు సేవలు అందించే భవనం ఉండడంతో మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. విశాఖ పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ప్రమాదంలో రోగులకు ఎలాంటి ముప్పు లేదని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విశాఖ ఆర్థిక రాజధానిగా అభివృద్ధి సాధిస్తుందని ఉద్ఘాటించిన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే జనసేన నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. అంగరంగ వైభవంగా సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి స్వాతి హోమం, పరవశించిన భక్తజనం. క్యాన్సర్ బాధితులకు అందించి చికిత్సలో అంకాలజీ సర్జన్లకు అత్యాధునిక మెలకువల కోసం నిర్వహించిన ఏపీ అంకో సమ్మిట్ 2024 విజయవంతంగా నిర్వహించిన మెడికవర్ హాస్పిటల్స్. దేశంలో క్రైస్తవ మైనార్టీలపై మత వివక్షతతో కూడిన చట్టాలు మరియు దాడులకు వ్యతిరేకంగా విశాఖలో క్రైస్తవ పరిరక్షణ సమైక్య ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ. ఇవి ఇప్పటివరకున్న డిజిటల్ న్యూస్. నమస్తే.